మీద. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని చిప్పాడలో సుత్తమ్మ దేవర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొని తల్లి ఆశీర్వాదాలు పొందారు. ఉత్సవాల్లో చిన్నారులు, యువకులు ప్రదర్శించిన కర్రసాము ఆకట్టుకుంది. అంతరించుకుపోతున్న సాంప్రదాయ కళలకు ఈ విధమైన ప్రదర్శనలు జీవం పోస్తున్నాయని స్థానికులు అభినందించారు. హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేంద్ర రెడ్డి ఆర్టీసీ కార్మికుల సమస్యలు త్వరలోనే పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కార్మికుల సమస్యలను సానుకూలంగా పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. దుష్ప్రచారాలను నమ్మకుండా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలని సూచించారు. ఆర్టీసీ సమస్యలపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టమైన నిర్ణయాలు తీసుకుని శాశ్వత పరిష్కారం అందిస్తున్నదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వాస్తవానికి వాళ్ళ కోరికలు కూడా గవర్నమెంట్ 32లో 29 పరిశీలనలు తీసుకున్నారు. ఇవాళ క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. ఆర్టీసీ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, తొందర పడకండి. ఎందుకంటే వాటిని అన్నిటినీ ఇలా క్యాబినెట్లో కానివ్వండి, ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అందరు కలిసి కూడా వాటిని పరిశీలన తీసుకొని మీ సమస్యలు పరిష్కారం చేయడానికే శత విధాల ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఎంత భూమి పారిపోయేది కాదు. అసలు వరంగల్ జిల్లాల ఆర్టీసీకి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని కూడా ప్రైవేట్ పరం చేసింది ఈ దొంగలు కాదా? టైర్ రిటైలింగ్ ఫ్యాక్టరీ ఎక్కడ, ఎన్ని ఎకరాలు, ఎన్ని కోట్ల ప్రాపర్టీ అది ప్రైవేట్ పరం చేసింది కాదా? ఈ దొంగలు ఇలా ముసలి కన్నీరు కాల్చి మళ్ళా ఒలకపోస్తున్న పటాకాలు కాల్తాను ఇంకో దొంగ ఇక్కడ. ఏం కర్మది? కోర్టు తీర్పు ఏమి ఇచ్చిందే? ఈ యొక్క వేసిన కమిటీకి నోటీస్ ఇవ్వకుండా చేసింది కాబట్టి ఈ కమిటీ చెల్లరు. సిబిఐ, ఈబీఐ మిగతా అన్నిటి కూడా నడిపి దాని వాళ్ళు కానీ దానికి అడ్డు కాదు అని చెప్పింది. సిగ్గు అనిపిస్తలే రోడ్ల మీదకి వచ్చి సెలబ్రేషన్ చేసుకోవడానికి? ఒక ఆమెలో లిక్కర్ కేసులో పోతాడు, ఒకడు ఇంకో కేసులో పోతాడు. వీళ్ళు కట్టిన బ్రిడ్జులు రీడిజైన్ పేరుతోటి కోట్ల రూపాయలు దొరకదని వీళ్ళ హాయంలో కట్టే వీళ్ళ హాయంలో కూలిపోతే బాంబులు పెట్టిన ఇంకో దొంగ అంటాడు. మీరు చేసిన తప్పులకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఓపిక పడతాను కాబట్టి ఇంకా మీరు బయట తిరుగుతాను తప్ప, లేకపోతే మిమ్మల్ని లోపడేయడానికి జైలు సరిపోవు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో అంబేద్కర్ చౌక్ నుంచి పెద్ద చెరువు వరకు రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేశారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ఆధ్వర్యంలో 60 అడుగుల రోడ్డుకు మార్కింగ్ వేసిన అధికారులు, సిబ్బంది త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. వ్యాపారులకు 4 రోజులు గడువు ఇచ్చి మార్కింగ్ చేసిన ప్రాంతాల్లోనూ దుకాణాలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని సూచించారు.
నిర్మల్ జిల్లా గ్రామీణ మండలం డామ్ఘాపూర్ ప్రభుత్వ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాల్లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని తల్లిదండ్రులు సమావేశాలకు హాజరై విద్యార్థుల పురోగతిని తెలుసుకోవాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి ప్రహరీ గోడ, నీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులను సత్కరించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎంత మంచిగా ఉంది అంటే 99 రోజు ప్రణాళిక ఏర్పాటు చేసి ఒక్కొక్క వారం ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ వారం పూర్తిగా స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తూ స్కూల్లో ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇదే వారంలో భాగంగా మండే నుంచి అంటే సోమవారం నుంచి నా జిల్లాలో దాదాపు అంటే ఆల్మోస్ట్ 50,000 దాదాపు ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్లో ఏ ఫుడ్ వంట చేస్తున్నారు, అదే కుకింగ్ ఎట్లా, అదేవిధంగా స్కూల్లో అందుబాటులో ఉన్న టీచర్స్ అవన్నీ టైంకి వస్తున్నారా లేదా, వాళ్ళ అటెండెన్స్ ఆన్లైన్ ఉందా లేదా, ఇంతకుముందు థంబ్. కానీ ఇదే సేమ్ నమ్మకం మీరు కూడా పెట్టి మన అందరూ కలిసి మెలిసి మన పిల్లల కోసం ప్రయత్నం చేస్తేనే వీళ్ళకి కూడా కెరియర్ మంచిగా ఉంటుంది. మంచి మంచి ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళకి కూడా అడ్మిషన్ అవుతుంది అండ్ మంచి మంచి ప్లేసెస్లో వాళ్ళు కూడా ఉంటారు. నిర్మల్ జిల్లా నుంచి చాలామంది చదివిన పిల్లలు, గవర్నమెంట్ నుంచి చదివిన పిల్లలు ఇవాళ హైదరాబాద్లో పెద్ద పెద్ద MNCsలో కూడా పని చేస్తున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. MRO కార్యాలయం నుంచి రాఘవేంద్ర సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లి అనంతరం ధర్నా చేపట్టారు. జనసేన ఇన్ఛార్జ్ వాల్మీకి లక్ష్మణ మాట్లాడుతూ ప్రభుత్వ సేవా కేంద్రాలను ఖాళీ చేయాలన్న ఒత్తిడి సరికాదని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని తెలిపారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. తప్పకుండా మీరు ఇక్కడ ఉన్న విద్యా సంస్థలు కానీ ప్రభుత్వ కార్యాలయాలు కానీ మీరు ఏమాత్రం టచ్ చేయకుండా అభివృద్ధి కార్యక్రమానికి తోడ్పడాలని మేము కోరుకుంటున్నాం. లేకపోతే తొందరలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ప్రభుత్వ కార్యాలయాల్ని కూడా, విద్యా సంస్థలను కూడా కాపాడాలని మేము ఈ ధర్నా ద్వారా తెలియజేస్తున్నాము. ఇంతటితో ఈ మఠం యాజమాన్యం వచ్చేసి ఇక ప్రభుత్వ సంస్థలను కానీ విద్యా సంస్థలను కానీ ఇక్కడ పశువుల ఆసుపత్రిని కూడా పెరికేసినారు. పోస్ట్ ఆఫీసును కూడా తాళలేని పోయినారు. MO ఆఫీసుకి తాళలేని పోయినారు. అంగన్వాడీ స్కూల్ కూడా తాళలేని పోయినారు. ఇది ఎంతవరకు సబబు మీరు ఆలోచన చేయండి. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ప్రత్యేకముఖంగా మీరు మాకంతా సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు. కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్ద దస్తగిరి కుటుంబ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. పెద్ద దస్తగిరి భార్య మాట్లాడుతూ జాతర సమయంలో చిన్న గొడవగా ప్రారంభమైన ఘటన కత్తులతో దాడి వరకు వెళ్లిందని, తన భర్తను నిర్దాక్షిణ్యంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని ఆమె డిమాండ్ చేశారు. రాజకీయాలకు సంబంధం లేకుండా ఇది దారుణమైన ఘటన అని పేర్కొన్నారు. వ్యాపారాలు అన్నాక వాళ్ళతో మాట్లాడతాం, వీళ్ళతో మాట్లాడతాం. ఎవరి బినామీలు కాదు మేము. ఆయన కష్టపడి సంపాదించుకునే ఆస్తి అది, ఎవరి బినామీ కాదు. చూడడము వాళ్ళకి 4-5 మంది వచ్చినారు. అప్పుడు ఇంటి దగ్గరికి కత్తులతో వచ్చినారు. మా చేత ఏం లేవు, రాడ్లు కత్తులు వాళ్ళ కాడున్నాయి, మా చేతిలో ఏం లేవు. కేసు అయితే అది వాళ్ళు చెప్పింటేనే మేము పోయినాం ఆ టైంలో, లేకుంటే మేము పోయే వాళ్ళం కూడా పోయి పొద్దున పోయి చెప్పుకునిందాం. పిల్లలకు నాకు న్యాయం చేయమని అడుగుతాను సార్. నేను ఇంట్లో భోజనం చేయక బయట అరుచుకుంటారంటే నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చినాను. బయటకు వచ్చిన తర్వాత అప్పటికే కొట్లాడుకుంటా అంటే పోయి చూసేదానికి పోయినా, ఆడ నుంచి 2 వ్యక్తులు వచ్చి మా పిల్లోని నరిచినారని అరుచుకుంటా అంటే ఆడ నుంచి మేము వాళ్ళ 2 వ్యక్తులు దాడి చేసిన వ్యక్తులను తీసుకొని వచ్చి
ఆమెను పోలీసు వాళ్ళకి అప్పగియాలంటే వాళ్ళు ఈ 5 నిమిషాల్లో చంపుతాను మాకు వదిలితే 5 నిమిషాల్లో చంపుతానని ఇద్దరు వ్యక్తులు ఉన్నాం అదే రూమ్లో. వాళ్ళు ఒక రూమ్లో ఉన్నారు, మేము అదే రూమ్లోనే ఉన్నాం. వాళ్ళందరూ మమ్మల్ని చూసినారు. మేము ఆరోగ్యం చూపించుకుంటాము, దెబ్బలు చూపించుకున్నాము, ఓపీలు రాపించుకున్నాము. ఇంకా మాకు ఎక్స్రేలు తీపించుకొని రాపండి అన్నాడు. అందరికీ ఎక్స్రేలు తీపించినాడు. చెట్ల పొదల్లో నుంచి వచ్చి సడన్గా వచ్చేసినారు. సడన్గా వచ్చి కత్తులతో ఒక నిమిషంలోనే కత్తులతో పొడిచినారు. అందరు చుట్టుకొని 4-5 మంది చుట్టుకొని పొడిచినారు. పేర్లు అయితే తెలియదు. రాజా రవి గ్యాంగు, చెన్నూరు గ్యాంగ్ అంట, అలంకాన్పల్లెలో గ్యాంగు, వెంకటేశు, మనోహరు, ఆనందు వీళ్ళని పేర్లు తెలుసు. ఇంకా వీళ్ళ గ్యాంగులో ఎంతమంది ఉన్నారో చుట్టూ అలంకాన్పల్లె చుట్టూ ఉన్నారు. చెన్నూరులో నుంచి వచ్చి అలంకాన్పల్లె సెటిల్ అయ్యి. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ వినోద్ కుమార్ నీట్ పోలీసెట్ పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. నీట్ పరీక్ష మే 3న 2 కేంద్రాల్లో జరగనుండగా 558 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పోలీసెట్ పరీక్ష ఈ నెల 25న 11 కేంద్రాల్లో 2800 మంది విద్యార్థులతో నిర్వహించనున్నారు. పరీక్షల సమయంలో బయోమెట్రిక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫ్లయింగ్ స్క్వాడ్ పర్యవేక్షణతో పాటు త్రాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, నీట్ సిటీ కోఆర్డినేటర్ ఏవి, సెట్ పరీక్షల కోఆర్డినేటర్, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అట్లనే ఓవర్సీస్లో కూడా నీట్ ఎగ్జామ్ 14 సెంటర్స్లో జరుగుతూ ఉంది సార్. 552 సెంటర్స్ ఆల్ టుగెదర్ కలిపి ఆల్మోస్ట్ 23 lakhs అపీర్ అవుతా ఉన్నారు సార్. అయితే ఇది పెన్ అండ్ పేపర్ మోడ్లో జరుగుతూ ఉంది మనకు ఎగ్జాము. ఆత్మ నిర్భర్ భారత్లో ఆ డాక్యుమెంట్ విజన్లో భాగంగా ఎన్టీఏని ఫామ్ చేసి కాన్స్టిట్యూట్ సెంటర్స్ కూడా విజిట్ చేసి కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది సార్. ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసాం. ఏ బ్యాంక్ వస్తుంది అది ఇంకా ఇంటిమేట్ చేయలేదు సార్. 6 o'clock కి ఎన్టీఏ నుంచి నేనే సార్ కోఆర్డినేటర్ సార్. ఆల్ ఆఫీసర్స్ ప్లీజ్ నోట్ డౌన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది నీట్ ఎగ్జామ్ ప్రొసీజర్ హ్యాస్ చేంజ్డ్. సో ఏంటి, వాట్ ఈస్ దట్ ప్రొసీజర్ విచ్ హ్యాస్ చేంజ్డ్ ఇస్, మీరు గతంలో బ్లూ డాట్ ఏమో వాడేవాళ్ళు, ఇప్పుడు ఇండియా పోస్ట్ లో వస్తుంది. ఓకే, వీటిలన్నిటిని కోఆర్డినేట్ చేయడానికి సిటీ కోఆర్డినేటర్, హీఈస్ ద మెయిన్ పర్సన్. దీన్ని నేరుగా ప్రధానమంత్రి గారి కార్యాలయం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా గట్టిగా మానిటరింగ్ ఉంటుంది. ఏ ఒక్క సెంటర్లో కూడా ఇబ్బంది రాకూడదు అనేది ఉద్దేశం. ఎక్కడైనా చిన్న ల్యాబ్స్ వస్తే దట్ విల్ బికమ్ ఎ బిగ్ ఇష్యూ, బికాస్ ఈ ఎగ్జామ్ లో అంత స్టేక్ ఉంది. మీటింగ్ పెట్టాం, కరెక్ట్ గా పని చేయమని కోరుతున్నాను. దీనికి ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేయండి డిఆర్ఓ గారు. మనకు మన కంట్రీలో ఆల్మోస్ట్ 552 సెంటర్స్ నీట్ ఎగ్జామ్ జరుగుతూ ఉంది. అట్లనే ఓవర్సీస్లో కూడా నీట్ ఎగ్జామ్ 14 సెంటర్స్లో జరుగుతూ ఉంది సార్. 552 సెంటర్స్ ఆల్ టుగెదర్ కలిపి ఆల్మోస్ట్ 23 lakhs అపీర్ అవుతా ఉన్నారు సార్. విజయనగరం జిల్లా గజపతి నగరంలో జరిగిన వైసీపీ గ్రామ కమిటీల సమావేశంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో జిత్తుల మారి ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. చంద్రబాబు లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ప్రజలను మోసగిస్తున్నారని ఆయన అన్నారు. భవిష్యత్తులో కమిటీ సభ్యులు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ చంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి సంభంగి, చిన్న వెంకటప్ప నాయుడు, జెడ్పీటీసీ గారా తౌడు, వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు పల్లి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. నేను పౌరులు చెప్తున్నాను, జాతీయ స్థాయిలో గ్రామాల్లో కార్యక్రమాన్ని ఇవాళ నాయకులు
ప్రజలు అధికారులు ఆలోచన చేయండి. లేదు దొంగని కొనే ఆలోచన ఉన్నారా? ఎందుకు ప్రభుత్వాన్ని ఆ దొరకకుంటే కొన్ని కేంద్రాన్ని ఎందుకు మీరు కట్టాలని అడుగుతున్నారు. ఆ కార్యక్రమానికి చేసే పరిస్థితి ఇటువంటి దురదృష్టమైన దుష్టమైన పరిస్థితి వల్ల నేపథ్యంలో అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఉప్పర వీధి రాముల గుడి వద్ద శ్రీ భగీరథ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సహరకుల బంధువులు, పెద్దలు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు బీసీ వెంకప్ప పాల్గొన్నారు. రాముల గుడి నుంచి భగీరథుని ఊరేగింపుతో పాటు బైక్ ర్యాలీ నిర్వహించి ఉత్సవాలను వైభవంగా జరిపారు. మన రాముడి గుడి ఆధ్వర్యంలో ఉప్పరకట్ట దగ్గర ఈ యొక్క భగీరథ జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ విచ్చేసిన వేదిక మీద ఉన్న కూడా పేరున శుభాభివందనాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా భగీరథ జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది. ముందుగా ఎన్డీఏ కూటమికి నమస్కారాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ టీవీఎన్ మాధవ్ గారికి ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో మా యొక్క కుల బంధువులందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకనగా ప్రతి సంవత్సరం కూడా మా సభ్యులు ఎదురు చూసేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు జీవో జారీ చేస్తుంది. ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతాం. సభ్యులు కేవలం మట్టి పనులు చేసుకుంటూ ఇంట్లో రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ కో-ఆప్షన్ ఎన్నిక కోరం లేక వాయిదా పడినట్లు కమిషనర్ శంకర్ ప్రకటించారు. 16 మంది సభ్యుల్లో కేవలం 7 మంది హాజరు కాగా నిబంధనల ప్రకారం అవసరమైన కోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ సభ్యులు రాము, ఆంజనేయులు స్పందిస్తూ ఎన్నికను ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేశారని ఆరోపించారు. దానిలో 50% అటెండెన్స్ కావాలి. 8 7 మెంబర్స్ ఉన్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నేను శంకర్, కమిషనర్ అమన్గల్ మున్సిపాలిటీ. అమన్గల్ మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు కోఆప్షన్ ఎన్నిక జరగాల్సి ఉన్నది. దీనికి సంబంధించిన గత 3 రోజుల క్రితమే 23/4/2026 11 గంటలకి కోఆప్షన్ ఎన్నిక అని చెప్పి అందరి కౌన్సిలర్లకి, ఎక్స్ అఫీషియో మెంబర్లకు కూడా ఆ 15 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్ ఎమ్మెల్యే గారితో కలుపుకొని మొత్తం 16 మంది ఎన్నికల్లో పాల్గొంటారు. సో కోరం అంటే కనీసం 50%, అంటే 8 మంది కనీసం ఉంటేనే మనం మీటింగ్ చేయడానికి వీలుంటుంది. సో 8 మంది కోరం రాలేదు కాబట్టి ఎన్నికని పోస్ట్పోన్ చేయాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఏర్పడింది. సో ఈ ఎన్నికని పోస్ట్పోన్ అయినట్టుగా. సిద్దిపేట జిల్లా దుద్దేడ గ్రామంలో గోపికృష్ణ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ చౌడాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. గురువారం అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరిపి భక్తులకు వడి బియ్యం, బోనాలు సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, మహా అన్నదానం నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని యాదవ సంఘం నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిర్వహించాము. 15వ తారీఖున మొదలుపెట్టి ఈరోజు 23వ తారీఖు నాడు అమ్మవారి కళ్యాణంతో ముగిస్తున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఆ కుల బాంధవులందరికీ,
మాకు సహకరించిన మీడియా మిత్రులకు మీకు ప్రత్యేక తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో మా కులదైవమైనటువంటి చౌడలమ్మ వారు మాకు అమ్మవారు గోరక్షకులుగా మేము భావిస్తాము. మా పాడి పంటలు చదివిస్తుందని మేము భావిస్తాము. ఈ అమ్మవారిని మా కులదైవంగా మా తాత ముత్తాతల నుంచి కూడా మా ఈ చౌడలమ్మ దేవాలయాన్ని జిల్లాలోనే నెంబర్1గా ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తాము. అన్ని వసతులు కల్పించి రాబోయే రోజుల్లో మా రాజీవ్ మా దేవాలయం ఉంది కాబట్టి అందరికీ సౌకర్యవంతంగా ఉండేటట్టు చూస్తామని ఆలయంగా అధ్యక్షుడిని తెలియజేస్తున్నాను. యాదవుల కొలువైన దేవత చౌడాలమ్మ దేవతను ఇక్కడ మేము పెద్ద ఆలయం కట్టుకొని నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమంలో గౌరవ చౌడాలమ్మ కమిటీ అధ్యక్షుడు గుండెల అంజనేయులు గారు, అలాగే యాదవ సంఘం అధ్యక్షుడు దత్తుల రాజు గారి నేతృత్వంలో కులబాంధవులు ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలు చౌడలమ్మ ప్రతిష్ఠ మరియు కళ్యాణ మహోత్సవాలు జరిగిన కార్యక్రమంలో ఈరోజు ముగించుకుని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జన్మదినం వేడుకలు సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో మహిళల ఆధ్వర్యంలో కుంకుమ పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదాలు పొందారు. దేవాలయం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి శ్రద్ధలతో కార్యక్రమం సాగింది. చుట్టూరు చెప్పండి చెప్పండి సత్యం కొరతేగా అమరుతో పస్తరి నమసి జగజ్జనని నారికేళ మధుర బలం గుడోపహ చెప్పండి ఓం ప్రాణాయ స్వాహ ఓం శుద్ధ కేసరం కొరేనాగ వల్లేద్రేందం ముక్తామి ప్రీత్యర్థం చరవణ ఆచమనీయం జగజ్జనని వాసవి ప్రత్యేకా పరమేశ్వరి దేవతాయ నమః ఆచమనీయం అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం చోడవరం పట్టణంలో స్టాంపు వెండర్లపై అధిక ధరలు వసూలు జరుగుతోందని సిపిఐ ఆరోపించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువగా అమ్ముతున్న సబ్ రిజిస్టర్ కార్యాలయం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించింది. స్టాంపు వెండర్ లైసెన్సులు రద్దు చేయాలని, లేకపోతే ఆందోళన చేపడతామని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు హెచ్చరించారు. అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈరోజు ప్రజలు మోసం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఈ స్టాంపుల మీద కమిషన్ ఇస్తున్నా సరే ప్రత్యేకంగా ప్రతి స్టాంప్ పేపర్ మీద కూడా అధికంగా లాభం ఆర్జించాలన్న ఆలోచనతో సబ్ రిజిస్టర్ గారితో కుమ్మక్క అయిపోయి ఈరోజు స్టాంపుల్లో ఎక్కువ అధిక రేట్లకు అమ్ముతున్నా సరే కనీసం రిజిస్టర్ గారు పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో ప్రజలంతా గొగ్గోలు పెడతా ఉన్నారు. మన గతంలో చాలా సందర్భాల్లో కూడా మన రిజిస్టర్ ఆఫీస్ గారికి తెలియజేసినా సరే నేటికి కూడా చర్యలు చేపట్టలేదు. వెంటనే ఏదైతే అధిక రేట్లు అమ్ముతున్న ఈ స్టాంప్ ప్యాంట్ల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ స్టాంపు వెంటర్లో విపరీతమైన కమిషన్లు మరి తీసుకొని కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం ఆకునూరులో 6 కిలోమీటర్ల నూతన రహదారి నిర్మాణ పనులను ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ముందు చూపుతూ గ్రామాలను జాతీయ రహదారికి అనుసంధానం చేసి ప్రజలకు రద్దీ లేని ప్రయాణం కల్పిస్తున్నారని తెలిపారు. 5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ రహదారి ద్వారా పలు గ్రామాలకు విజయవాడకు సులభ రవాణా అందనుందని చెప్పారు. సమయంలో పాటు ఇంధన ఖర్చు కూడా అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చూసాము ఎమ్మెల్యే గారితో పాటు అటు చూసాము రోడ్లు వేస్తే ఇంటింటికి మనం ఇల్లు తీయాలంటే కొబ్బరికాయలు తీసుకురానమ్మా అక్కడ కొబ్బరికాయలు పక్కన టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల డీజీఓను తక్షణమే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు, తల్లిదండ్రులపై ఒత్తిడి, అదనపు ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. డిప్యూటీ డీజీఓ కార్యాలయానికి అందుబాటులో లేకుండా తన నివాసంలోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నేతలు కోరారు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తున్న డిప్యూటీఓ వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ విద్యాశాఖ మనం డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఆవేదనపట్నంలో అకాడమిక్ స్టార్ట్ కాకముందే విచ్చలవిడిగా ముందు సబ్మిషన్ వేస్తుంటే ఈరోజు విద్యాశాఖ అధికారులు నిద్రపోతున్నారు తప్ప ఆ స్కూల్ పైన చర్యలు తీసుకోలేని తాత్కాలిక చర్యలు తీసుకోలేని పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి తక్షణమే ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి డిప్యూటీఓ పైన విచారణ చేపట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు డిప్యూటీఓ గారు కార్యాలయంలో ఎప్పుడూ లేని పరిస్థితి మనకు కనబడుతుంది. ఆయన కేవలం సంతకాల కోసమైనా లేదా ప్రైవేట్ స్కూల్ కలవాలన్నా కేవలం తన ఇంటిని సొంత కార్యాలయంగా మార్చుకునే పరిస్థితి మనకు కనబడుతుంది. ఈరోజు విచ్చలవిడిగా పాఠశాలలో కళాశాలలో పుస్తకాలు, టై, బెల్ట్, షూస్ ఇలాంటి ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా అమ్ముతుంటే ఈరోజు కేవలం చూస్తున్నారు తప్ప దాన్ని చర్యలు చేపట్టాలని చెప్పి ఈరోజు అధికారులు ఏమాత్రం చర్యలు చేపట్టలేని పరిస్థితి. ఈరోజు డిప్యూటీ గారు అడుగుతున్నారు, మీరు కంప్లైంట్ చేయండి అంటే మేము కంప్లైంట్ ఇచ్చే తర్వాత మీరు స్పందించాలని చెప్పి డిప్యూటీ గారు అడుగుతాం. డిప్యూటీ పైన అనేక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి తక్షణ ఆయన పైన విచారణ చేపట్టి చర్యలు చేపట్టాలా, లేని పక్షంలో పెద్ద ఆందోళన చేస్తాం, శ్రీకారం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులకి తెలియజేస్తాం. నా పేరు శ్రీనివాస్. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా.